హలో ఎవ్రీవన్. గుత్తి దొండకాయ మసాలా కర్రీ అండి. చాలామందికి దొండకాయ అంటే ఇష్టపడరు, కానీ ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఎప్పుడు ఇలాగే కావాలని ఇలాగే చేయమని మరీ అడుగుతారు. ముందైతే దానికోసం దొండకాయన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 చీలికల కింద సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఆనియన్స్ ఇలా కట్ చేయాలి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేయాలి. తర్వాత దొండకాయ ముక్కలు వేయించాలండి. ఆయిల్లో ఫ్రై చేయాలి అవి. అవి ఫ్రై అయ్యేలోపు ఈలోపు అయితే మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకుని అవి మిక్సీ పట్టాలండి, పేస్ట్ లాగా. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయల్ని పక్కకు తీయాలి, ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి, అది వేసి ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో వేసేయాలి. తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది వేయించాలి, ఆయిల్ పైకి తేలే వరకు అయితే వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత దొండకాయలు ఇందులో వేసుకోవాలి. వేసుకుని లైట్గా అన్నీ కలిపి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పడుతుంది. తర్వాత చూస్తే చూడండి ఉడికిపోయింది. ఉడికిపోయి కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి. అవి కూడా మొత్తం ఎగిరిపోవాలి. వాటర్ ఏమీ లేకుండా మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపేస్తే అంతేనండి, రెడీ అయిపోతుంది కర్రీ అయితే. అంతేనండి, రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ గుత్తి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.